వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఉన్నారు ఎటువంటి పరిచయం రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి పరిచయం అవసరం లేని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. నమస్కారం ఉండవల్లి గారు. నమస్కారం సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నామని మా యూట్యూబ్ ఫేస్బుక్లో తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఫేస్బుక్లో పోస్ట్ పెడితే 2 గంటల్లో 500 మంది 500 ప్రశ్నలు పంపించారు. ఆ ప్రశ్నలు నేను రాసుకోవడానికి కూడా నాకు టైం లేకుండా అందులో టాప్ ఎక్కువ మంది ఏ ప్రశ్నలు పెట్టారనే దాని గురించి నేను నోట్ చేసుకున్నాను. అందులో ఎక్కువ మంది ఈ షర్మిల పార్టీకి సంబంధించి మీరు ఏమంటారు? షర్మిల కొత్త పార్టీ పెడుతోంది, ఎందుకంటే మీరు వైఎస్ఆర్కి బాగా అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరేమంటారు? శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయనతో పాటు దాదాపు 10 మంది అదే ప్రశ్న అడిగారు. షర్మిల పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏది ఇంకా చూడాలి కదా. ఇప్పుడు షర్మిల అన్నది రెండు రాష్ట్రాల్లో తెలుసున్న పేరు. రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఈ ప్రాంతం అంతా నడిచింది, పాదయాత్రలు చేసింది. మరి ఎందుకో వాళ్ళ ఎజెండా ఏంటో నాకు ఇంకా అర్థం అవ్వలేదు. మరి ఆవిడ పార్టీ పెట్టడానికి ఎవరికైనా రైట్ ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎలా ఉంటుంది, జనం అయితే బాగా వస్తారు మీటింగ్లకి, తర్వాత అది ఓట్స్గా కన్వర్ట్ అవడంలో వీళ్ళు పెట్టుకునే వీళ్ళ మేనిఫెస్టో ఏంటి, వీళ్ళు ప్రజలకు ఏం చేయబోతున్నారు, దీనికి జగన్మోహన్ రెడ్డి పార్టీ సపోర్ట్ లేదని ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు. మాకేవో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని. సో ఆన్ హెర్ ఓన్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా అప్పుడే టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. అంటే సొంత చెల్లి వ్యతిరేకించడం అంటే, ఆవిడ వ్యతిరేకిస్తే, జగన్ గారిని వ్యతిరేకిస్తే డైరెక్ట్ ఏపీలోనే పార్టీ పెట్టచ్చు కదా, ఇక్కడ తెలంగాణలో పెట్టడం వెనకాల ఏదైనా అంటే జగన్ అస్త్రం అనేది కూడా అంటున్నారు. నిజంగా జగన్ అస్త్రం అయి ఉండొచ్చా? నేను అనుకోను. అలా అస్త్రాలు అవే ఉండవు రాజకీయంలో కుట్రలు ఉండవు, అన్నీ ఓపెనే. ఇందులో రాజకీయం ఉన్నంత ట్రాన్స్పరెంట్గా ఇది అన్నీ అందరికీ తెలిసిపోతాయి. ఇప్పుడు అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేనివి కూడా వచ్చేస్తున్నాయి. సో ఆ సీక్రెట్లు అవి నేను అనుకోను. కానీ జగన్మోహన్ రెడ్డి డిఫర్ అయ్యింది తెలంగాణలో పార్టీ పెట్టడం అనే దాని మీద అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్తో ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి. ఈవిడ తెలంగాణలో పార్టీ పెడితే డెఫినెట్గా కేసీఆర్ని అటాక్ చేయాలి. రూలింగ్లో ఎవరుంటే వాళ్ళని కదా. అయితే చెప్తున్నాను కదా, నాకైతే ఇంకా క్లారిటీ లేదు. ఆవిడ పార్టీ ఎందుకు పెడుతోంది, ఏం సాధిద్దామని పెడుతోంది, ఇవన్నీ కూడా నెమ్మదిగా బయటపడతాయి. అందుకని దాని మీద ఇది ఆల్రెడీ 2-3 ఛానల్స్లో కామెంట్ చేశాను. ఇంతవరకే నాకు తెలుసు, ఇంతకు మించి పెద్ద ఎక్కువ తెలియదు. అంటే షర్మిలకి రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఇటువంటి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఆవిడ పార్టీ పెడుతున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇంకో ప్రశ్న సార్, బీజేపీనే వెనకాల ఉండి నడిపిస్తోంది అనేది ఒకటి. జగన్ అస్త్రం అని ఒకటి వచ్చింది. రెండోది మరోవైపు కూడా వస్తుంది ఏంటంటే, బీజేపీనే షర్మిలని తెర మీదకి తీసుకొస్తుంది, దానివల్ల కేసీఆర్ ఓటు బ్యాంక్ ఏది ఉందో దాన్ని కొంతవరకు చేల్చచ్చు అనేది రెండోది ప్రచారం జరుగుతుంది. అవకాశం ఉంటుందా? ఇవన్నీ చెప్తున్నాను కదా, నాకైతే చెప్పడానికి కావాల్సినంత క్లారిటీ రాలేదు. డెఫినెట్గా ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఈవిడ పార్టీ పెట్టి కేసీఆర్కి హెల్ప్ జరుగుతుందా, కాంగ్రెస్కి హెల్ప్ జరుగుతుందా, బీజేపీకి హెల్ప్ జరుగుతుందా, ఇవన్నీ ఎవరి లెక్కలో వాళ్ళు వేసుకుంటారు. నాకైతే అసలు ఒక 2-3 చోట్ల పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంత క్లారిటీ వస్తుంది. ఏం మాట్లాడుతుంది ఆవిడ, ఆ మాట్లాడిన దానికి ఏమి టార్గెట్ అయ్యి ఉండొచ్చు అని. అంటే ప్రిడిక్ట్ చేయడానికే. ఆ ప్రిడిక్షన్స్ అన్నీ రాంగ్ అవ్వచ్చు. చాలాసార్లు నేను ప్రిడిక్ట్ చేసినవి రాంగ్ అయ్యాయి కూడా. సో నా ప్రిడిక్షన్స్ ఏమి అంత గొప్ప, నేను సర్వేలు ఏం చేయను, ఏదో నాకు తోచింది చెప్తాను అంతే. 10 మందితో మాట్లాడుతుంటాను అంతే, ఫ్రెండ్స్తో మాడుతుంటాం, వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి చెప్తుంటాం. ఒక్కోసారి రాంగ్ అవుతుంది. ప్రస్తుతానికైతే నాకు ఏమి క్లారిటీ లేదు, ఆ ఇష్యూ మీదే అసలు క్లారిటీ లేదు. నెక్స్ట్, నేను వాళ్ళు ఎవరితోటి టచ్లో లేను. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనతో లాస్ట్ నేను మాట్లాడటం 2016. ఆ తర్వాత ఇప్పటివరకు ఆయనతో కానీ, ఆయన పార్టీలో కొంతమంది ప్రముఖులు మా జిల్లా వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కలిస్తే హాయ్ బాయ్ అనుకోవటం తప్ప ఎవరితోటి నేను టచ్లో లేను. అంటే ఎటువంటి సందర్భంలో లాస్ట్ మీరు మాట్లాడారంటే, మదర్ అంతే, అదే లాస్ట్. తర్వాత వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడడం కానీ? దగ్గర ఉన్న వాళ్ళంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్కి వెళ్ళినప్పుడు సుబ్బారెడ్డి ఒకసారి కలిసాడు, విజయసాయి రెడ్డి గారు ఒకసారి కలిసాడు, ఇంకా మిథున్ రెడ్డి గారు ఒకసారి కలిసాడు. ఇలా వాళ్ళు అక్కడ సెంట్రల్లో కలుస్తారు అంతే తప్ప కూర్చుని సీరియస్గా మాట్లాడుకున్నది, ఏం జరుగుతుంది ఏంటి అని మాట్లాడుకున్నది ఎప్పుడు లేదు. పెద్ద వాళ్ళకి నాతోటి షేర్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, నాకు కూడా వాళ్ళ పార్టీ అఫైర్స్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి పెద్ద ఎప్పుడు మేము కూర్చుని పొలిటికల్ డిస్కషన్ చేసింది ఎవరితోటి లేదు. అంతే. ఈవిడైతే షర్మిల గారిని నేను కలిసింది మేబీ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగానే, తర్వాత ఎప్పుడు కలవలేదు. అప్పుడు కలిసారా? అప్పుడు అదే ఇంటికి వెళ్ళినప్పుడు ఏమో బాగున్నావా అంతే, చాలా తక్కువ. ఆవిడతోటి అయితే అసలు 1-2 సార్లు కలిసి ఉంటానేమో. అది కలవటం అంటే ఇలా ఎదురుగుండా ఆవిడ ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే మేము వెళ్ళటం అలాంటివే తప్ప పెద్ద జగన్ తోటి ఇంకా కొంచెం 2-3 సార్లు
అతను ఎంపీ అవ్వకముందు కలిశాను. ఎంపీ అయిన తర్వాత అయితే మాతో 2-3 నెలలు రెగ్యులర్గా వచ్చేవాడు కదా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. పార్టీ పెట్టకముందు కలిసేవాళ్ళం. అంతే తప్ప పెద్ద వాళ్ళ పార్టీతో కానీ వాళ్ళ కుటుంబంతో కానీ నాకు ప్రస్తుతం ఏ రకమైనటువంటి ఇంటరాక్షన్ లేదు. అందుకని నాకేం తెలియటానికి అవకాశం లేదు. అంటే జగన్కి షర్మిలకి మధ్యలో ఉన్న వ్యత్యాసం అంటే వాళ్ళ బిహేవియర్ కావచ్చు, యాటిట్యూడ్, వాటిని పెద్ద పరిశీలించే అవకాశం కూడా మీకు ఉండకపోవచ్చు. లేదు. జగన్కి సొంత చెల్లెళ్ళు అయిన షర్మిలతోటి అలా మీరు చెప్తున్న దాని ప్రకారం ఏది రహస్యం ఉండదు అని మీరు చెబుతున్నారు. డైరెక్ట్ వ్యతిరేకించే బయట పార్టీ పెడుతుండొచ్చు అని. అంటే జగన్కి దగ్గర సొంత చెల్లెలే దూరం అవుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫాదర్కి మీరు అత్యంత సన్నిహితులు, మీరు కావచ్చు, కేవీపీ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళని దూరం చేసుకోవడానికి, అంటే సలహాలు సూచనలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే యాటిట్యూడ్లో ప్రాబ్లం అంటారా జగన్ది? అది జనరల్గా ఈ లీడర్ ఎవడైనా వాడి టీం వాడు తయారు చేసుకుంటాడు. అందుకని ఇప్పుడు రాజశేఖర రెడ్డి మమ్మల్ని అందరినీ అలాగే పెట్టాడు. ఆయన ఏజ్ వైజ్గా మాకు దగ్గర అంత పెద్ద నాయకులు ఉండగా రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వీళ్ళందరినీ వ్యతిరేకించి ఈయన ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు. నెక్స్ట్ మీరు అత్యంత సన్నిహితులు అన్నారు. నాలాంటి సన్నిహితులు రాజశేఖర రెడ్డికి జిల్లాకు 100 మంది ఉంటారు. కేవీపీ వేరు, కేవీపీ రాజశేఖర రెడ్డి రిలేషన్ వేరు. మేమంతా మామూలుగా పొలిటికల్ రిలేషన్ మాది. సో అంతవరకే మాకు పరిమితం తప్ప రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అవర్ లీడర్. తప్ప వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి చేస్తున్న వ్యాపారాలు కానీ వాళ్ళకి ఇతర విషయాల్లో పెద్ద ఏ రోజున నేను అందులో ఆసక్తి చూపించలేదు. నాకు తెలిసే అవకాశం కూడా లేదు. ఓకే, ఇదే విషయం గురించి ఈ మాకు పోస్ట్లో కూడా కొంతమంది పబ్లిక్ సబ్స్క్రైబర్లు కూడా అడిగారు. హనుమాన్ చౌదరి గారు ఒక ప్రశ్న వేశారు. జగన్ ఉండవల్లి దత్తపుత్రుడా? అంటే మీరు జగన్ గురించి ఇలా మాట్లాడుతున్నా కూడా ఇటువంటి ఆలోచన రావడానికి కారణం ఏంటంటారు? జగన్ ఉండవల్లి దత్తపుత్రుడు అనే ఆలోచన ప్రజలకు కలగడానికి ఇటువంటి ప్రశ్నలు చాలామంది అడిగారు. ఇప్పుడు నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని చాలా దాదాపుగా ఒక 70 ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చేస్తున్న విధానాలు వాటిని ఖండిస్తూ వచ్చాం. సో అందుకని ఆటోమేటిక్ వీళ్ళందరూ కూడా జగన్కి అనుకూలం అండి, అతను రాజశేఖర రెడ్డి కొడుకు కదా, అందుకని అతనికి అనుకూలంగానే ఉంటాడు. నేను అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా న్యాచురల్గా వస్తుంది అది. ఈ చంద్రబాబు వ్యతిరేకం అయితే జగనే కదా. ఇప్పుడు జగన్ ఏమన్నా అంటే చంద్రబాబే కదా. 2 పార్టీలు ఉన్నాయి. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు. 3వ వాళ్ళకి రూలింగ్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఏమైనా 4-5 సీట్లు వస్తే ఏమన్నా వీడితోటో వాడితోటో కలవాలి. సో ఇది చాలామందికి ఉండటంలో తప్పేం లేదు. చంద్రబాబు నాయుడిని విమర్శించినంత ఘాటుగా జగన్ ఎందుకు విమర్శించట్లేదు అంటే, జగన్ అనేది ఒక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఇంకా అతని విధానం ఏంటి, వ్యవహారం ఏంటి ఎవరికి తెలియదు. 1.5 ఏళ్ళు అయిపోయింది కదా. 1.5 ఏళ్ళు అంతే. ఈ 1.5 ఏడాది కరోనా కొట్టేసింది. మిగతా వాటి మీద ఆయన విధానాలు ఏంటి, వ్యవహారం అనేది నాకైతే అర్థం కాలేదు అసలు. అంటే జగన్ సీఎం అయినప్పుడే చాలా మంది ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు 100 రోజులు అవుతే గానీ నేను ఏం మాట్లాడలేను అని చెప్పారు. ఇప్పుడు 1.5 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అవగానే ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడాను. మాట్లాడితే వెంటనే జగన్ పార్టీ వాళ్ళు కూడా బోల్డ్ స్క్రోలింగ్లు పెట్టారు. వీడు ద్రోహి, వీడు రాజశేఖర రెడ్డి కొడుకు ద్రోహం చేస్తున్నాడు, అది ఇది అని చెప్పి. ఈ జగన్ అంటే జగన్ అభిమానులు తిడతారు, చంద్రబాబు అంటే చంద్రబాబు అభిమానులు తిడతారు. ఇది మామూలుగా మనకు కూడా అలవాటైపోయింది. మనం మాట్లాడిన దాన్ని ఎవడు తిట్టాడు అన్న దాన్ని బట్టి చూసి ఓహో ఆ రకంగా మన బయాస్డ్గా ఉందన్నమాట అనుకుంటాం. ఎనివే నాకు పెద్ద ఇప్పుడు తిట్టినా ఎవడన్నా పొగిడినా సరే పెద్ద తేడా ఏమి ఉండదు. నాకు ఎప్పుడో రామోజీరావు గారి టైం నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ తిట్లు, దీవెనలు ఇవన్నీ కూడా చాలా ఇటు అటు కూడా హెవీగా ఉంటాయి. సో నేను అవి పెద్ద ఏం పట్టించుకోను. ఊరికే ఏదో ఇప్పుడు సరదాగా మీరు పిలిచారు, వచ్చాం, ఏదో అడుగుతారు చెప్తాం. ఇవేమీ నేను చెప్పినవన్నీ శిలాక్షరాలు ఏమి కాదు, లేకపోతే నాకేదో పెద్ద పరిశోధన చేసి చెప్పేవి కాదు. నాకు ఏమనిపిస్తే అది చెప్తాను. సరే జనం చూడటం మానేశారు అనుకోండి, మీరు పిలవడం మానేస్తారు, అయిపోతుంది. అది ఎప్పుడవుతుందని చూస్తున్నాను, అయితే మానేయచ్చని. ఏముందండి మీ మాటలు వింటూ ఉంటారు జనం. ఎందుకు వింటున్నారో అది నాకు ఇప్పటికీ తెలియలేదు. ఎందుకంటే నేనేం పెద్ద అంత ఇంటలెక్చువల్ని కాదు, నెక్స్ట్ నేను థీరీస్ ప్రపోజ్ చేయగలిగినంత శక్తి ఉన్నవాడిని కాదు. నేను మామూలుగా చాలామందిలాగా ఒక పొలిటీషియన్. నాకు ఎంపీ అయ్యే ఛాన్స్ వచ్చింది. నాకన్నా చాలా గొప్పవాళ్ళు ఎంతోమందికి, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎంతోమందికి రాలేదు. నాకు ఛాన్స్ కలిసి వచ్చింది. కలిసి రావటం వల్ల ఎంపీని అయ్యాను. ఈ తర్వాత ఇంకేంటి 60కి రిటైర్ అయిపోదాం అనుకున్న తర్వాత రిటైర్ అయ్యి చేయడానికి ఇంకో పని నాకు చేత కాదు కాబట్టి ఇదే ఎలా నోరు పారేసుకోవటం మొదలెట్టాం. ఈ లోపల ఈ సోషల్ మీడియా బాగా డెవలప్ అవటం వల్ల మీలాంటి ఛానల్స్ ఇంకా వీళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్ప నాకు అంతకన్నా పెద్ద దీని మీద స్టడీ చేసి ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, స్టాటిస్టిక్స్ ఇవన్నీ తీసుకోవటం ఉండదు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఇక్కడ ఎలా ఉంది గురు అని, దాని మీద మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తూ ఉంటాను. లక్కీగా 90% కరెక్ట్ అయి ఉంటాయి. అందుకని ఇంకా చూస్తున్నారు జనం.
వెంకట్ మాడమంచి అనే వ్యక్తి ఒక ఆయన అడుగుతుంది ఏంటంటే 2019లో జగన్కి సపోర్ట్ చేశానని మీరు ఫీల్ అవుతున్నారా? నేను సపోర్ట్ ఏం చేయలేదే. అటువంటి అభిప్రాయం ఎందుకు వచ్చిందంటారు? అంటే చెప్తున్నాను కదా, జగన్ అపోజిషన్లో ఉన్నప్పుడు అతన్ని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. నేను జగన్ ఎప్పుడు క్రిటిసైజ్ చేయలే. కానీ జగన్ కూడా స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చెప్పాను, నీకు అసలు చేస్తున్న చాలా తప్పు చేస్తున్నావు, అన్కాన్స్టిట్యూషనల్ దాన్ని ఎంకరేజ్ చేసి ఊరుకో. స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వీళ్ళు చేసింది అన్కాన్స్టిట్యూషనల్. అవిశ్వాస తీర్మానం స్పీకర్ మీద పెడితే 2 వారాలు వెయిట్ చేయాలి ఓటింగ్కి. ఆ రోజే ఓటింగ్ పెట్టేస్తే వీళ్ళు పార్టీ స్టేక్ చేసి అయిపోయింది, స్పీకర్ గారు ఉండిపోయారని వచ్చాడు. స్పీకర్ గారిని దింపడానికి స్ట్రెంగ్త్ లేదని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు పెట్టారు? వీళ్ళ పార్టీలోంచి కొంతమంది ఎవరైతే జంప్ చేశారో వాళ్ళని వెనక్కి లాక్కోవడానికి. వాళ్ళు ఇటు ఓటు వేయకి తప్పదు. పెట్టిన వాళ్ళు ఆ రోజు ఎందుకు కాంప్రమైజ్ అయిపోయారో, ఆ రోజు ఓటింగ్ ఎందుకు జరిపించారో నాకు అర్థం అలా. అది వెంటనే క్రిటిసైజ్ చేశాను. అలాగే పాదయాత్రకు వెళ్ళొద్దని చెప్పాను. పాదయాత్ర అసెంబ్లీ వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు. అసెంబ్లీ టైంలో నువ్వు ఎక్కడ పాదయాత్ర ఉందో అక్కడ కట్ చేసుకుని మళ్ళీ అసెంబ్లీకి రా. కానీ అదే ప్లస్ పాయింట్ అయింది కదా, అయ్యింది. అదే చెప్తున్నానుగా, నాకు అన్నీ కరెక్ట్ అవ్వడానికి ఏం అవకాశం. మిగతా వాళ్ళన్నా పంపు అసెంబ్లీకి, అసెంబ్లీని జరగనివ్వకుండా నువ్వు నడవటం తప్పు అని. నిజంగా ఇవాళకి కూడా నేను నమ్ముతాను అది చాలా పెద్ద బ్లండర్ చేశాడు. బట్ అది అతనికి ప్లస్ అయింది. సో పొలిటికల్గా ఉండే ఒకలా ఉంటాయి, కాన్స్టిట్యూషనల్గా డెమోక్రటిక్ దీంట్లో ప్రాసెస్లో చేయవలసినవి ఒకలా ఉంటాయి. నేను క్రిటిసైజ్ చేయలేదు అనుకోవటం ఇది కాదు. అతను తప్పు చేసినప్పుడు చెప్పాం. గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటావా? 1.5 ఏడాది అయింది. చంద్రబాబు నాయుడు ఇంకేమంటాం, ఆయన అపోజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే అంటాం. అంటే ఈ లోపల ఇంకా ఏమి అనలేదంటే ఇంకా ఏమనలేదంటే ఇంకా ఏమనలేదు. ప్రతిపక్ష బాధ్యతే. మేము వచ్చి పొగట్టడానికి వాళ్ళకి ఏం తక్కువ ఉన్నారు జనం. ఈ పార్టీకి ఆ పార్టీకి బోల్డ్ మంది జనం ఉన్నారు, సొంత ఛానల్స్ ఉన్నాయి, సొంత పేపర్లు ఉన్నాయి. పొగట్టడానికి మళ్ళీ నాలాంటి వాడు అవసరం లేదు. నేను చేసే పనే అపోజిషన్ పనే. చంద్రబాబు నాయుడు టైంలోనే అది చేశాను. జగన్మోహన్ రెడ్డిది సంవత్సరం కరోనా అయిపోయింది, ఇంకా మొదలవుతాయి. అసలు ముందు ఈ ఇస్తున్నటువంటి ఫ్రీ బీస్కి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడో రేపు బడ్జెట్లో తెలుస్తుంది. చూద్దాం ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, దీనివల్ల లాంగ్ రన్లో స్టేట్ ఎంత నష్టపోతుంది, ఇవన్నీ చెప్పాలంటే అసలు ముందు మనకి లెక్కలు రావాలి కదా. అంటే రానున్న రోజుల్లో ఇంకా మీ వాయిస్ పెంచబోతున్నారా జగన్ మీద? నా వాయిస్ అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చి గొట్టం పెడితే నేను మాట్లాడతాను, లేకపోతే ఏముంది, ఏమన్నా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. ఇప్పుడు నేను మాట్లాడటం వల్ల ఏదో ఒక ఓటు మారింది, లేకపోతే ఒక ఊర్లో ఓట్లు మారాయి, ఇవి ఏమి ఉండవండి. ఇది ఊరికే నా మాటలు విని సంతోషించే వాళ్ళలో ఓటింగ్ వచ్చే టైంకి నెగిటివ్ ఓటేస్తారు తప్ప, ఆడు ఓడిపోవాలని వీడికి ఓటేస్తారు తప్ప, నేనే ఎలక్షన్కి నిలబడ్డా సరే నా మాటలు విపరీతంగా నచ్చినవాడు కూడా నాకు ఓటేయడు. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది ఓటని. ఈ వేస్ట్ అయిపోతుంది ఓటు అన్న ఫీలింగ్ పోయిన రోజునే కరెక్ట్గా డెసిషన్లు వస్తాయి. మనం ఓటేసిన వాడు ఓడిపోవడానికైనా నేను వేస్తున్నాను రా అని ఓటేయాలి. ఆ ఫీలింగ్ జనంలో తీసుకొచ్చే ప్రయత్నం నేను సరిపోను. పెద్ద లీడర్స్ వచ్చి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి సమర్థత, గ్లామర్ ఉన్నవాడు రావాలి. నాకు ఎవడో దొరకలే ఇంకా అలాంటి వాడు. అశోక్ అస్కర్ అలీ బేగ్ అనే వ్యక్తి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, జనం సమస్యలు వినడానికి మీరు ఒక ఈమెయిల్ లాంటిది పెట్టండి, లేకపోతే ఒక వేదిక పెట్టండి, మా సమస్యలు మేము మీకు చెప్తాము, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉంటుంది. ఇటువంటి ఆలోచన, ఈ ప్రశ్నకి మీరు ఏమంటారు? ఇది మంచి ఆలోచన. అంటే నాకు నా ఈమెయిల్ చాలామందికి తెలిసి నేను చాలాసార్లు చెప్పాను. ఏమవుతుందంటే పర్సనల్ వచ్చేస్తాయి. వాళ్ళ కోర్టులో కేసు ఉంది, నాకు హెల్ప్ చేయండి, లేకపోతే మా బార్డర్లో ఇలా మా ఎమ్మెల్యే గారు ఇలా అన్యాయాలు చేస్తున్నాడు, మా భూములు ఆక్రమించాడు, ఇంకొక ఎవడో మా వైసీపీ లీడరో టీడీపీ లీడరో నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఇలాంటివి వస్తున్నాయి. వాటిని ట్యాకిల్ చేయగలిగినంత సమర్థత నాకు లేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అలాంటివి ఎప్పుడు పట్టించుకోలే. ఇండివిజువల్ ఏవైతే ఉన్నాయో అక్కడ లోకల్గా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యి కోర్టులో వేయడమో ఏదో చేయాలి. మనం ఆన్సర్ చేయలేదనుకోండి, నాకు కొంచెం గిల్టీగా ఉంటుంది. మనం ఈమెయిల్ అన్నీ ఇచ్చి జనం దగ్గర నుంచి వస్తే దానికి ఆన్సర్ చెప్పకపోతే గిల్టీగా ఉంటుంది. ఆన్సర్ చెప్పడం అంటూ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా తీసుకుంటేనే నేను వెళ్తాను. పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి పరిస్థితిలో నేను లేను కాబట్టి పబ్లిక్కి సంబంధించింది చెప్పడానికి ఆల్రెడీ చాలా నా ఈమెయిల్ చాలామందికి తెలుసు, నా వాట్సాప్లు తెలుసు, పంపుతూ ఉంటారు. పబ్లిక్ సంబంధించి నేను మాట్లాడే వాటిలో 70% వాళ్ళు వీళ్ళు పంపినవే. ఇప్పుడు ఇది విని ఎవరో ఒకళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని వాడు అమెరికా నుంచి పంపుతాడు, ఒక ఆయన ఆస్ట్రేలియా నుంచి పంపుతాడు, రిటైర్ అయిపోయిన పెద్ద పెద్ద ఆఫీసర్లు పంపుతూ ఉంటారు. నేను వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు బయట పెట్టను, అది కూడా వాళ్ళకి తెలుసు, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి. సో ఎనీబడీ కెన్ షేర్ ఎనీ సీక్రెట్ మెటీరియల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఆయన పనిచేసినప్పుడు చేసినటువంటి కొన్ని పొరపాట్లు షేర్ చేసుకుంటుంటారు. నాకు ఇది ఇంట్రెస్ట్ అంతే. ఈ సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ మీద మాట్లాడుతుంటాను అంతే తప్ప నేను పబ్లిక్ గ్రీవియన్స్ని అడ్రస్ చేయగలిగినంత మెకానిజం నా దగ్గర లేదు. అందులో ప్రైవేట్గా ఉన్న గ్రీవియన్సెస్లో చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందుకని నేను ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడానికి, వేదిక పెట్టడానికి
అంత నెట్వర్క్ తయారైతే ఓ జనం ఉండాలి, ఊరికో మనిషి ఉండాలి మనవాడు. మనం అక్కడ ఫోన్ చేస్తే అతను కూడా మనలాగే పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. అతను రిటైర్ అయిపోయిన వాడు అయి ఉండాలి. ఎందుకంటే రోజు పని చేసుకునేవాడు టైం స్పేర్ చేయలేడు. ఎంత దొరకాలంటే చూద్దాం. అంటే మీకు ఓపిక ఉంది, బలం ఉంది, ఏముందండి ఇప్పుడు అంతా కానీ ఆ నెట్వర్క్ కావాలి మీకు. ఇప్పుడు అంతా కూర్చునే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నీకు మీ ఇంటి దగ్గర యాక్సిడెంట్ అయింది, చూడండి ఎంత అన్యాయంగా యాక్సిడెంట్ అయిందని ఫోటో తీసి పెట్టేస్తున్నారు. సీసీ కెమెరాలో తీసి పెడుతున్నాడు, చూడండి రైట్ నుంచి వచ్చి ఎలా గుద్దేశాడు అని. మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, సీన్ చూడక్కర్లేదు. అలాగే ఇక్కడ పలానా ల్యాండ్, పలానా సర్వే నెంబర్లు అన్నీ పెట్టి తయారు చేసి పంపించేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియా అనేది కరెక్ట్గా వాడుకోగలిగితే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఫర్ కామన్ మ్యాన్, చాలా పెద్ద అడ్వాంటేజ్. అయితే మనం ఇంకా వాడుకోలేకపోతున్నాం. దాన్ని కరెక్ట్గా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉంటుంది. సో ఎక్కడెక్కడో పాత తీసి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది ఉంటాయి ఎక్కడైనా సరే. ఆ ఫౌల్ గేమ్ ఉంటుంది కొంత. ఆ ఫౌల్ గేమ్ ఇప్పుడేమో ఆల్మోస్ట్ 40-60 ట్రూత్ అనుకుంటున్నాను నేను. ఈ ఫౌల్ కనుక ఏమన్నా 20లోకి తగ్గి 80లోకి వస్తే ఇది కంట్రీకి, కామన్ మ్యాన్కి చాలా ఉపయోగపడుతుంది. పెరుగుతుందండి, రాను రాను ఇంకా పెరిగే అవకాశం. అంటే ఫౌల్ ఆడేవాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు. సరదా అది ఆ ఏజ్లో ఉంటుంది. సరదాగా జనం అందరూ చూడాలి, ఎంతమంది చూశారో చూసుకోవటం ఇవన్నీ ఉంటుంది. ఎన్నో ఏదో ఫౌల్ పెట్టి ఎక్కడో ఇలా జరిగింది, కప్ప పావును మింగేస్తుంది అని ఒక చిన్న గ్రాఫిక్స్ ఏదో తయారు చేసి పెడతాడు, పలానా ఎంతమంది చూశారో వాడికి సరదా. ఇవి కప్ప పాము వరకు పర్లేదు, కానీ మనుషుల మీద కూడా పెట్టేస్తుంటారు. చూద్దాం, ఇది మంచిది నా ఉద్దేశంలో. ఈ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్, దిస్ కెన్ బి యూస్డ్ ఇండియా లాంటి కంట్రీకి చాలా మంచిదని అనుకుంటున్నాను. మీరు కూడా వాడుతున్నారు, బాగానే వాడుతున్నారు మీరు. నాకు తెలీదు, ఎవరో పక్కన కొంచెం నాకు చిన్న చిన్న వాట్సాప్లు మెయిల్ ఇవ్వటం అంతవరకే తెలుసు తప్ప గూగుల్ సెర్చింగ్ ఇవన్నీను. ఇప్పుడు చిన్న వాళ్ళు, ఇప్పుడు మా మనవాడు 10 ఏళ్ల వాడికి నాకన్నా చాలా ఎక్కువ తెలుసు. వాడు స్నాప్షాట్ ఎలా కొట్టాలి, ఎలా తీసి ఫార్వర్డ్ చేయాలి అన్నీ వాళ్ళు చెప్పేస్తున్నారు. సో ఇది చాలా మంచి రెవల్యూషన్. వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారో కూడా తెలియదు, నేర్చేసుకున్నారు ఆటోమేటిక్గా. చేతిలోకి అది వచ్చేటప్పటికి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసుల్లో కొంచెం మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది పెద్ద అడ్వాంటేజ్ అయింది. పూరర్ క్లాసెస్ చాలా సఫర్ అవుతారు అనుకోండి, ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. దీన్ని ఎలా వాడుకోవాలన్న దాని మీద రకరకాలుగా వస్తాయి, చూద్దాం. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. రామశేఖర్ అనే వ్యక్తి ఒక ప్రశ్న వేశారు, రాష్ట్రంలో క్రైస్తవ్యం పెరిగితే నష్టం ఏంటి అని మీరు అన్నారు, ఎందుకు అని అడుగుతున్నారు. అంటే నేను అన్నది ఏదో జగన్ క్రైస్తవుడు కాబట్టి అని ఏదో మొదలుపెట్టారు, మొదలుపెట్టి మూమెంట్ స్టార్ట్ చేశారు. నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటే, అసలు ఈ మాట్లాడేవాళ్ళు ఎవరికి కూడా అసలు మన స్టేట్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారన్న పర్సంటేజ్ లెక్కలు తెలియదు. మన స్టేట్లో ఉన్నటువంటి క్రైస్తవులు నాకు తెలిసి వాళ్ళు ఎవరో కూడా బాప్టైజ్ చేయబడ్డవాళ్ళు కాదు. క్రైస్తవ ధర్మం ప్రకారం బాప్టైజ్ చేయబడ్డవాడే క్రిస్టియన్. వాళ్ళందరూ మంగళసూత్రాలు కట్టుకుంటారు, వాస్తు చూస్తారు, శకునాలు చూస్తారు, మొత్తం అంత ముహూర్తాలు చూస్తారు. అక్కడికి వెళ్ళి చర్చిలో వెళ్ళి అది యెహోవా వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఇది అవుతారు. ఏంటి మనకు వచ్చిన నష్టం? నేను అడిగేది, సాయిబాబా అంటూ 100 ఏళ్ళు పూర్తవలేని మనిషి దేవుడు అని చెప్పి మనం అంత పూజిస్తుంటే నాతో సహా లేనటువంటి అభ్యంతరం. అతను ముస్లిము, ఎప్పుడు అల్లా మాలిక్ అనేవాడు, అతను పూజిస్తున్నాం దేవుడి కిందే. ఇప్పుడు చర్చికి వెళ్ళారు వాళ్ళు, ఏంటి మనకు నష్టం? అందరూ క్రిస్టియన్లు అయిపోతున్నారని ఏంటి? ఇప్పుడు క్రిస్టియన్లు అయిపోయి వీళ్ళు ఏమన్నా వేరే దేశంతో కలిసి కుట్ర చేసి మన మీద, అమెరికా వీళ్ళు కలిసి మనం ఏమన్నా దట్టే మనమంటే ఎవరు అసలు? మనకేమైనా అభ్యంతరం? మన మత గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఒకడే దేవుడు, ఈ దేవుడినే పూజించాలని ఎక్కడైనా ఉందా? వాళ్ళకుంది. వాళ్ళకి అది అలా నమ్మితేనే వాడు ముస్లిము, ఇలా నమ్మితేనే వాడు క్రిస్టియన్, క్లియర్గా రూల్ అది. మనకేం లేదు. నేను రేపు నుంచి రోజు చర్చికి వెళ్తానంటే చర్చి వాళ్ళు రాణిస్తారు లేదో నాకు తెలియదు, కానీ హిందూ వాళ్ళు ఎవరు కూడా నువ్వు వెళ్ళడానికి లేదు అనడానికి లేదు. మెజారిటీ కదా, వెళ్ళడానికి అనడానికి లేదు. మెజారిటీని బట్టి కాదు, ఎక్కడ చెప్పండి ఎక్కడ వెళ్ళకూడదని ఎక్కడుందో? ఇన్ని ఉన్నాయి మనకు, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఎక్కడైనా ఈ ఫలానా వాడు ఒక్కడనే పూజించాలి దేవుడు ఇతనే అని ఎక్కడైనా ఉండిందా? వేరే వాడిని పూజిస్తే డెఫినెట్గా అది హరాం. ఇది ముస్లిమ్స్కి ఫస్ట్ నువ్వు అది ఒప్పుకుంటే ఖురాన్ మాత్రమే నా మత గ్రంథము, మొహమ్మద్ ప్రవక్తే ఆఖరి ప్రవక్త, అల్లా ఒక్కడే దేవుడు అని నువ్వు నమ్మితేనే నువ్వు ముస్లింవి. వాళ్ళ లెక్క ప్రకారం ఇంకో దేవుడు, 2 దేవుళ్ళు అనుకుంటే మనకేమో అసలు జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది దేవుళ్ళు ఉన్నాం. నాకు నువ్వు ఏదైనా చిన్న ఉపకారం చేస్తే దేవుళ్ళు అటువంటి అంటారు, కాళ్ళకు నమస్కారం పెడతారు. మన కల్చర్ అది. మన దేవుళ్ళందరూ మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. సో దీన్ని ఎక్కువ డీప్గా వెళ్ళవలసినటువంటి పని లేదు.
అందరూ కలిసి హాయిగా బతకడానికి మన సమాజం అంత హ్యాపీయెస్ట్ ఇంకెక్కడా లేదు. మనం కూడా ఇది ఇస్లాం రాజ్యం, అక్కడ చేయి నరికేస్తారు, కన్ను పొడిచేస్తారట, ఆ రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ని మనం కూడా తేవాలి, వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన ఏదైతుందో ఆలోచన తప్పు. ఇప్పుడు మనం ప్రపంచం అంతా ఉన్నాం, పూర్వంలా కాదు. మన వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఇండియన్ అంటూ లేనటువంటి దేశమే లేదు. ఎక్స్పర్ట్లు అందరూ మన వాళ్ళే. వీళ్ళందరూ అక్కడ గుళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంట్లో భరతనాట్యాలు నేర్పుతున్నారు, ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్తున్నారని చెప్పి వీళ్ళు ఏదో ఒక వారం పెట్టుకుని పూజలు చేస్తున్నారు. వీళ్ళ మతం వీళ్ళు అవలంబిస్తున్నారు. కానీ వీళ్ళని ఎవరో కూడా ఇదేంటిది తప్పు అని చెప్పి రెడిక్యుల్ చేస్తూ చూడలే. మనల్ని ఎవరో చూడలే ప్రపంచం మొత్తం మీద. మిగతా మతాల మధ్య గొడవలు ఉన్నాయి కానీ హిందూ మతం మీద ఎవరికి గొడవలు లేవు. వరల్డ్లో ఎక్కడైనా మన ఎవడో కూడా పెర్సిక్యూట్ చేయటం కానీ ఏమీ లేదు. ఇంత హ్యాపీయెస్ట్ దీంట్లో స్టేటస్ ఉన్నటువంటి మనం కూడా డౌన్ అయిపోవాలి? మిగతా మతాలను ఎలా అయితే ఆడికి వాడికి పడదు, వాడు కొట్టుకుంటారు, మనకి వీళ్ళకి పడదరా అనేది ఎందుకు రావాలో నాకు అర్థం అలే. ఏమో రావడం అవసరం అనుకుంటే దానికి ఏమన్నా చెప్తే ఓహో అనుకోవచ్చు. నేను అది తప్పని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది గాంధీ గారి సిద్ధాంతం అన్న 100% కరెక్ట్. గాంధీ అంత రిలీజియస్ మ్యాన్ ఎవడో లేడు. గాంధీ పూర్తిగా భగవద్గీత ఎప్పుడు పట్టుకుని ఉండేవాడు. గాంధీ భగవద్గీతలోనే కోట్ చేసేవాడు. బట్ అతను అన్ని రిలీజియన్స్ని కూడా ఈక్వల్గా చూసేవాడు. స్వామి వివేకానంద చెప్పాడు క్లియర్గాను, ఏంటి పరమత సహనం అన్న మాట తప్పు అన్నాడు. సహనం ఏంటి? నువ్వెవడో సహించడానికి? నువ్వు ఏ రకంగా గ్రేట్ వాడికన్నా సహించడం అంటే వాడు తప్పు అని చేస్తున్నావు, నేను సహిస్తున్నాను, అంతే కదా అర్థం. చాలా తప్పు అన్నాడు వివేకానంద. ఎందుకంటే అల్లా గొప్పవాడా జీసస్ గొప్పవాడా వాళ్ళు తెలుసుకుంటారు, మనం బతికెంత అన్నాడు వివేకానందుడు. అంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళలో మన మతం గురించి లాస్ట్లో ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా మన మతం గురించి పబ్లిసిటీ ఇచ్చినవాడు కానీ లేకపోతే దాన్ని యాక్సెప్టెన్స్ తెచ్చినవాడు కానీ వివేకానంద. ఆయన మొత్తం ఉన్నాయి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని 8 బుక్కులు, 8 కూడా 10 బుక్కులో 12 బుక్కుల్లో తెలుగులోకి మార్చారు. చదవండి సరదా ఖాళీగా ఉన్నప్పుడు. చదివి అది మంచిదా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్న పద్ధతి మంచిదా ఆలోచించుకోండి. మీకు ఏం మంచిదంటే అదే చేయండి, అదేం తప్పట్లే. నాకెందుకో మీకు వివేకానందుడు అంటూ నచ్చి అతను రాసినవి నచ్చకపోతే ఎలా కుదురుతుంది? వివేకానంద మన క్లాస్మేట్ కాదు కదా, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు మన పుట్టక ముందే. ఆయన రాతలు బట్టే కదా లైకింగ్. కృష్ణుడు అంటే ఎందుకు దేవుడు? భగవద్గీతను బట్టే కదా. ఆ భగవద్గీతలో చెప్పిందంత తప్పండి, కృష్ణుడే మనకు దేవుడు అంటే ఇది ఏ రకంగా ఫిట్ అవుతుంది చూద్దాం. అంటే ఈ సబ్జెక్టులకు మాట్లాడే వాళ్ళు అసలు ఎక్కువ ఉంటారు, ప్రవచనకర్తలు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ దీన్ని నెమ్మదిగా తీసుకొచ్చి పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారు. అందుకని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఇది కాదు, ఇది మన పాలిటిక్స్ కాదు. ఎవడిష్టం వచ్చినట్టు ఏ దేవుడికి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించుకోగలగటమే ఇండియా. అలా ఉంటేనే ఇండియా ఉంటుంది. అలా లేని రోజున ఇండియా క్రెడిబిలిటీ జీరోలోకి పోతుంది. 1లోకి కూడా కాదు, జీరోలోకి పోతుంది. ఇవాళ 99లో ఉన్నాం, దాన్ని నెమ్మదిగా 100 నుంచి 99 చేశారు, తగ్గిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది దేశానికి తప్పు, మనకి తప్పు, మన మతానికి తప్పు. ఓకే, మీ ఆలోచన ఎలా ఉంది? అయితే గురూజీ గోల్వాల్కర్ గురించి కూడా మీరు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. వివేకానంద దాంట్లో మీరు బీజేపీకి నష్టం చేకూర్చేటట్టు మాట్లాడారని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే మీరు చెప్తుంది ఇలా ఉన్నా కూడా ఎక్కువ ఈ ఫలితాలు మనం చూస్తుంటే బీజేపీకి అనుకూలంగానే వస్తున్నాయి. మీరు చెప్పిన దాన్ని పెద్దగా అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే జనానికి అర్థం కాకపోవడం వల్ల లేకపోతే కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల అంటారు? కాంగ్రెస్ ఫెయిల్యూరు, రీజనల్ పార్టీస్ ఎక్కువైపోవటం, కాంగ్రెస్ బాగా ఓల్డ్ పార్టీ అయిపోవడంతో అలా స్లోగా డైల్యూట్ అవుతూ వచ్చింది. బీజేపీ అలా పెంచుకుంటూ వచ్చింది. బీజేపీ ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్, గోల్వాల్కర్ ఏదైతే ఆయన బంచ్ ఆఫ్ థాట్స్లో రాశాడో ఆ ప్రిన్సిపల్ని పట్టుకుని దాన్ని అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకు ఒక థింక్ ట్యాంక్, వాళ్ళు నమ్ముతారు ఇది హిందూ దేశం, ఇక్కడ హిందూ ధర్మమే ఉండాలి, మిగతా మతాల వాళ్ళు మనని చాలా కాలం తొక్కారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సెకండ్ రేట్గా ఉండాలి, వాళ్ళకి మనకి ఈక్వల్ రైట్స్ ఏంటి, లేకపోతే వచ్చే మన హిందూ మతంలోకి అన్నది ఒక కొత్త వాదన. ఇది అసలు యాక్చువల్గా మన మతానికి అసలు బాప్టిజం లేదు. ఇందులో పుట్టినవాడల్లా హిందువే, తీసుకోవడం అనేది లేదు. ఇప్పుడు ఏవో ఒక ఆర్య సమాజం అవి వచ్చి పెట్టే కొన్ని అంతా 100 సంవత్సరాల లోపల జరిగినవి డెవలప్మెంట్స్. మత స్వీకారం అంటూ మనకేం లేదు. అసలు ఇది మతం కాదు, ఇది ఒక జీవన విధానం. లేకపోతే సాయిబాబా ఎలా అవుతాడు? మొన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా చెబుతుంది అదే కదా, హిందూ అనేది ఒక జీవన విధానం అనేది వాళ్ళు కూడా చెబుతారు. అందుకు జీవన విధానంలో వాడు ఎవరిని పూజించుకుంటే మనకెందుకు? ఇప్పుడు నేను అనేది జీవన విధానం అని అంటూనే మిగతా వాళ్ళు తక్కువ, మనం ఎక్కువ ఎలా అవుతాం?
అది రాంగ్. అది దానికి వాళ్ళు అలా చెప్పుకుంటూ వచ్చి తర్వాత వచ్చినటువంటి జనరల్గా ఇస్లాం మీద ఒక వ్యతిరేకత వచ్చింది. ఈ ఇస్లామిక్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి మర్డర్స్ కానీ అవి టీవీల్లో చూపించి ఎలా నరికేస్తారు, ఎలా పేకలు నరికేస్తారు, చిన్నపిల్లల్ని ఎలా టెర్రరిస్టులు చేస్తారు, ఇవన్నీ చూడటంతో జనరల్గా వచ్చినటువంటి ఒక రకమైనటువంటి యాంటీ ఇస్లామిక్ ఫీలింగ్ని వీళ్ళు వాడుకుంటారు. ఇందులో అందుకే చదువుకున్న వాళ్ళలోనే వస్తుంది ఇది. ఎక్కువగా ఈ డాక్యుమెంటరీలు చూసేవాళ్ళు వీళ్ళలోనే వస్తుంది యాంటీ ఫీలింగ్. జరుగుతున్న అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఏంటి మన మడ్డర్ల గడ్డల్లో ఒక్క ముస్లిం కూడా లేని ఊళ్ళలో జరగట్లేదా భయంకరంగానా? ఇది దానికి మతానికి సంబంధం లేదు. ఎవడన్నా సరే, నా ఉద్దేశం ఏంటంటే ఎవడన్నా తన మతాన్ని తను కరెక్ట్గా పాటించేవాడల్లా కూడా, వాడు ముస్లిం అవని, క్రిస్టియన్ అవని, జైన్ అవని, తన మతం ఏం చెప్పిందో అది కరెక్ట్గా పాటించే ప్రతి ఒక్కడు కూడా నా మతానికి చెందినవాడే. నా మతాన్ని హిందూ మతం అని పిలుస్తామా, సనాతన ధర్మం అంటాం, అది మన ఇష్టం. వాడు నా మతానికి చెందినవాడే. ఎందుకంటే నా మతానికి తేడాలు లేవు. నాకు ఖురాన్, బైబిల్, భగవద్గీత ఏదైనా సరే అందులో చదివింది పాటించగలిగిన శక్తి ఉన్నవాడు వాడు నా మతానికి చెందినవాడే. ఓకే, నాకు బాగానే ఉంది. నాకు ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చాయి. నా మతం వల్ల ఎక్కడ, నేను చాలా దేశాలు కూడా తిరిగాను, ఎక్కడ నా మతం బట్టి నాకు ఇన్సల్ట్ రాలే. నేను చదివేటువంటి ప్రార్థనలో, సంస్కృతంలో చెప్పేవాటికి నాకే అర్థం తెలియకపోవచ్చు, కానీ నేను కమిట్మెంట్గా చదువుతాను. పక్కవాడు అంటేనే నోరు మూసుకుంటాడు, వీడు ప్రార్థన చేసుకుంటున్నాడు రాని. నన్ను ఎప్పుడు నేను పూజించే దేవుడి వల్ల నా మీద ఎవరికి ఏకీభావం రాలే. అది మెయింటైన్ చేయండి. మనం దీన్ని ఒక ఆర్మీ కింద తయారు చేయకండి అన్నది నా ఉద్దేశం. ఓకే, నా ఉద్దేశం ఈ డెమోక్రసీ ఎక్కువ మంది ఏకీభవిస్తే కదా. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ మళ్ళీ పునర్భవం ఈ 5 రాష్ట్రాల ద్వారా? ఏమి 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నది ఒక పుదుచ్చేరిలోనే ఉంది అనుకుంటాను. మిగతా చోట్ల బీజేపీ లేకపోతే టీఎంసీ ఉందో చోట బీజేపీ బలహీనపడే అవకాశం ఏదైనా ఉంటుందా? ఏమో ఎలక్షన్ చూస్తే కానీ తెలియదు. కానీ బీజేపీ, నా ఉద్దేశంలో బీజేపీయే నెగ్గుతుంది అనుకుంటున్నాను. మేబీ నా ప్రిడిక్షన్ తప్పవచ్చు. ఎందుకంటే యాంటీ బీజేపీ ఓటు స్ప్లిట్ అయిపోతుంది. ఎలా అయితే కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఓటు స్ప్లిట్ అయిపోయి చాలా కాలం నెగ్గుతూ వచ్చిందో, మీకు 89 ఎలక్షన్ల నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ ఆ ఇట్స్ ఓన్ రాలేదు కదా. మిగతా స్ప్లిట్ అయిపోవడం రావటం అలా జరిగింది. ఈవేళ బీజేపీకి ఆ అడ్వాంటేజ్ వచ్చింది. బీజేపీ ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిపి ఒక ఫ్రంట్ పెట్టారు. నిన్న మీటింగ్ చూస్తే చాలా జనం వచ్చారు. ఓవైసీ గారు వెళ్తాడు. ఓవైసీ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన దాంట్లో కాంగ్రెస్ ఓటు డెఫినెట్గా స్ప్లిట్ చేయడానికి చాలా ఈజీ. ఎందుకంటే చాలా ఓల్డ్ పార్టీ అయిపోయింది కాబట్టి. బీజేపీ అనేది కొంత ఫండమెంటల్స్ తోటి వెళ్తారు కాబట్టి బీజేపీ డెఫినెట్గా వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు నెగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. నెగ్గే అవకాశాలు లేని చోట బీజేపీ, ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీ నా ఉద్దేశంలో ఎప్పటికీ పికప్ అవ్వదు. ఎవరితోటో కలవాలి, కలిసి వెళ్ళాలి, 4 సీట్లు తెచ్చుకోవాలి. తెలంగాణలో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యాంటీ ముస్లింది ప్రజాకార్ మూమెంటు, దాని తాలూకు కొంత హ్యాంగ్ ఓవర్ ఉంది. ఆ కళ్ళ అవన్నీ గుర్తు తెచ్చి మళ్ళీ వీళ్ళు చేసేటప్పుడు కొంత యాంటీ ముస్లిం వస్తుంది. ఆంధ్రాలో లేదు. ముస్లిమ్స్ మీద ఎక్కడ పెద్ద యాంటీ లేదు. వాళ్ళు అంత కలిసిపోయారు మెయిన్ స్ట్రీమ్లో. అంటే ఏపీ తెలంగాణ గురించి మనం మాట్లాడదామండి. ఇందాక మీరు ఓవైసీ గురించి చెబుతున్నారు కదా. అంటే ఓవైసీ ఎక్కడికి వెళితే అక్కడ బీజేపీకి అనుకూల ఫలితాలు ఉంటాయంటారా? వీళ్ళ మధ్య ఏదైనా ఒక అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంటుంది? అంటే 2 ప్రత్యర్థి పార్టీలు అయినా కూడా ఒక అండర్స్టాండింగ్ లోపాయికారిగా ఏదైనా ఉండొచ్చు అంటారా? ఏమో నాకు అంత చెప్పగలిగినంత శక్తి అలా ఉంటుందా? రాజకీయాల్లో అలా ఉంటుందా? ఎందుకు కాంగ్రెస్తో అన్నాళ్ళు ఉండేది అండర్స్టాండింగ్. కాంగ్రెస్ అన్ని చోట్ల పోటీ చేసేది, కానీ కాంగ్రెస్ ఓవైసీ అండర్స్టాండింగ్తో నడిచేది. అందరికీ తెలుసు అది. ఆయన ఏరియాలో ఎవరిని పెడితే ఓవైసీకి అడ్వాంటేజ్ అవుతుందో ఓవైసీయే చెప్పి పెట్టించేవాడు క్యాండిడేట్ని. అంటే కొద్దిగా భావసారూప్యత కొద్దిగా దగ్గరగా కదా కాంగ్రెస్కి, ఎంఐఎంకి. అయితే బీజేపీకి, ఎంఐఎంకి అలా ఉంటుందా? ఇంకోలా ఉండొచ్చు. ఇప్పుడు అంటే ఎలా ఉండొచ్చు? ఈ దేశంలో 2 పార్టీలు ఉంటాయి. ఒకటి హిందువుల పార్టీ, ఒకటి ముస్లింల పార్టీ. వీళ్ళందరూ ఏంటా అనేది బీజేపీ సిద్ధాంతం అనుకోండి. ముస్లిం పార్టీ ఎంఐఎంఏగా ఉంది. మొన్న స్పీచ్లో ఆయన ఓవైసీ గారి స్పీచ్లో విన్నాను నేను, 70 సీట్స్ మనం తెచ్చుకుని మనం అక్కడ ఉంటే తప్ప మన మాట వినేవాడు ఉండడు, ఈ సెక్యులర్ పార్టీలను నమ్మద్దు అని డైరెక్ట్ ఓపెన్ అయిపోయాడు ఆయన. ముస్లింలంతా ముస్లిం పార్టీకి వేయండి అని. ముస్లిమ్స్ అంతా ముస్లిం పార్టీకి వేయండి అని ముస్లింలందరూ వెళ్ళి క్యూలో నిలబడేస్తుంటే ఆ పక్కన కాంగ్రెస్ హిందూ కానివ్వండి, ఇంకొక హిందూ అందరూ వెళ్ళి బీజేపీకి వేస్తారు. న్యాచురల్ అది. అది వాళ్ళ ఐడియా నా ఉద్దేశంలో. సో ఎంఐఎం పెరగటం అనేది వాళ్ళకి అడ్వాంటేజ్. ఎంఐఎంకి యాజ్ ఎ పార్టీ వాళ్ళకి అడ్వాంటేజ్. ఎంఐఎం లేకపోతే కాంగ్రెస్కే ఇచ్చాము ఆ ముస్లిమ్స్
ఎంఐఎం ఉంటే ఎంఐఎంకి వేస్తారు. అది హిందూస్లో చూసా వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటుంటే మన పార్టీకి మనం వేసుకోవద్దా అన్న ఫీలింగ్ వస్తుంది. అదే పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి. మీకు బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వాళ్ళంతా కూడా జగన్ అభిమానులు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. దాంతోపాటు ఒక రాజమండ్రి వాసులుగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని బాగా ఫాలో అవుతూ ఉంటారు. మీరు చెప్పేది అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన వాళ్ళు కూడా బాగా వింటూ ఉంటారు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా మీరు జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళందరి సలహాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? పవన్ కళ్యాణ్ వెళ్తున్న దారి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్కి భవిష్యత్తు ఉంటుందా? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవుతాడా? అంటే ఇక్కడ మెయిన్ ఒక రెడ్డి పార్టీ, ఒక కమ్మ పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. 2014కి ముందు కాంగ్రెస్ ఉండేది కాబట్టి దానికి డైరెక్ట్గా రెడ్డి అని బ్రాండ్ కొట్టలేకపోయారు. అప్పటికే అది రెడ్ల పార్టీ, కానీ బ్రాండ్ డైరెక్ట్గా కొట్టలేకపోయారు. ఇది అయితే తెలుగుదేశం అయితే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి ఇది కమ్మాళ్ళ పార్టీలా నడిచింది. అందులో అన్ని కులాలు ఉన్నప్పటికీ ఆధిపత్యం కనుక మనం 1946 ప్రీ ఇండిపెండెన్స్ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఈ ఆంధ్ర అనే ప్రాంతంలో కేవలం రెడ్లు కమ్మ మెజార్టీలో ఉన్నారు. ఎప్పుడు 50% వచ్చేసారు వాళ్ళు. ఇవాళ కూడా అంతే. సో ఆ రెండు క్యాస్టులని కాదని మూడో క్యాస్ట్ వాడు రావడానికి చిరంజీవికి ఒక ఛాన్స్ వచ్చింది. ఆయన సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ వచ్చింది మొన్న. ఈయన కూడా వెళ్ళిన లైన్ తప్పు. ఆ లైన్ తప్పు అవటంలో చాలా మినిమైజ్ అయిపోయాడు. మినిమైజ్ అయిపోయినప్పటికీ వదిలిపెట్టకుండా రాజకీయాల్లో ఉండటం గ్రేట్. ఎందుకంటే ఆ లెవెల్ వాడు తనే ఓడిపోయాడు 2 చోట్ల అనగానే ఒక డిసప్పాయింట్మెంట్లోనే వదిలేసిపోతారు. నాకెందుకు శుభ్రంగా డబ్బులు వస్తుంది సినిమా ఫీల్డ్ వదిలేసి. అయితే అది వదలకుండా ఇంకా కంటిన్యూ అవుతున్నాడు ఇందులో. అది చాలా గుడ్ సైన్. అయితే ఎంతవరకు వాళ్ళ ఒక ఫస్ట్ 2019 ఎలక్షన్ వెళ్ళిన ఫస్ట్ ఎలక్షన్ కమ్యూనిస్టులతో వెళ్ళాడు. ఇమ్మీడియట్గా కమ్యూనిస్టులతో వెళ్ళి ఓడిపోగానే బీజేపీతో, అంటే పూర్తిగా ఆపోజిషన్. మరి అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. బీజేపీతో కలిసి వెళ్తున్నాను అని చెప్పి ఎంతకాలం వెళ్ళగలడు ఈయన? చెగువేరా పోస్టర్ పట్టుకుని వెళ్ళిన వ్యక్తి అతనికి నాకైతే ఆయన థింకింగ్ ఎలా ఉంటుందో అన్నంత పరిచయం కాదు, చాలా స్వల్ప పరిచయం. మీకు చాలా గౌరవం ఇస్తుంటాడు. చాలా గౌరవిస్తాడు. ఆ గౌరవం విషయంలో చిరంజీవి గారు కూడా నాకు చాలా గౌరవిస్తారు. వాళ్ళు ఎందుకో తెలీదు, నాకు వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగేంద్ర బాబు గారు కానీ, అరవింద్ గారు కానీ ఎప్పుడూ చాలా, నేను ఎంపీ అయిన తర్వాత వీళ్ళందరూ పరిచయం, కానీ ఎప్పుడు కలిసినా చాలా గౌరవంగా మాడతారు నాతోటి. నాకు ఎందుకో తెలియదు కానీ సంహవ్ నాకు చాలా, మిగతా వాళ్ళతో ఎలా ఉంటారో నాకు తెలియదు, నాతో మాత్రం చాలా బాగుంటారు. డెఫినెట్గా వాళ్ళకు ఉన్నటువంటి గ్లామరు ఈవేళ ఆంధ్రాలో వేరే సినిమా యాక్టర్స్కి కానీ లేకపోతే పొలిటికల్గా కానీ ఓ మనిషి వస్తుంటే 10 మంది ఇమీడియట్గా పోగొట్టడం అనేది వీళ్ళకు ఉంది. ఓట్లు అవ్వాలి కదా, ఓట్లుగా మారాలి కదా. ఓట్లు మార్చుకోవడం అనేది వీళ్ళ శక్తి బట్టి ఉంటుంది. వీళ్ళు సరైన స్ట్రాటజీ వేసుకోవడానికి దానికి ఇది ఒక పెద్ద, ఒకప్పుడు ఈ రాజకీయం అనేది త్యాగం అండి. ఇవాళ పెద్ద వ్యాపారం ఇది. ఈ వ్యాపారంలో నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రాఫిట్ సంపాదించడం నా ఉద్దేశం కాదు అని అందరూ చెప్తారు. కానీ ఇందులోకి వచ్చిన ప్రతివాడు నీకో నీ కమ్యూనిటీ నువ్వు ఆనెస్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మోడీ గారు చాలా ఆనెస్ట్, రూపాయి ఎక్కలేదు ఆయనకి, తల్లి క్యూలో నిలబడుతుంది. మరి డబ్బులంతా కలెక్ట్ చేసిన డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ లేదు, ప్రపంచంలో ఎక్కడా అసెట్ లేవు. మరి ఏమవుతుంది? డబ్బులు కాంగ్రెస్ వాళ్ళకి ఎంత కలెక్ట్ చేస్తున్నారని, అంత తినేస్తున్నారని అంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవన్నీ మళ్ళీ జనంలోకే వస్తాయి. మళ్ళీ ఓట్లు కొనడానికి, పార్టీని పోషించడానికి, వీటన్నిటి కోసం రొటేట్ అవుతుంటాయి. ఇది ఎక్కడో చోట బ్రేక్ చేద్దాం అనుకున్న దానికి ఇది కొట్టాలరా దీన్ని బ్రేక్ అనుకున్నవాడు ధైర్యంగా రావాలి. ఇప్పుడు ఆ ధైర్యం అయితే కనిపించింది నాకు పవన్ కళ్యాణ్లో. ఏంటంటే 2 చోట్ల ఓడిపోయినా వదిలిపెట్టకుండా పట్టు కూర్చున్నాడు. పోతే పోయింది, మళ్ళీ నేను ఇంకా ఉంటాను అని. ఆ ధైర్యం దేంట్లో చూపించాలంటే మళ్ళీ బీజేపీతో కలవటం ఏంటి? బీజేపీతోటి కలవటం, కమ్యూనిస్టుల నుంచి బీజేపీతో కలవటం అనేది నాకు అర్థం అలా. మరి అంటే ఆయనకి ఏమన్నా మనస్సులో ఉన్నటువంటి భావాలు, బీజేపీ భావాలు దగ్గరగా ఉండి జాయిన్ అయ్యాడా? ఎందుకు జాయిన్ అయ్యాడో అర్థం లేదు. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీలో జాయిన్ అయ్యారు అనగానే మామూలు ఎనీ అదర్ పొలిటీషియన్ డెఫినెట్గా అతను కరెక్ట్గా మొన్నే 10 సీట్లు వచ్చినావు. ఎందుకు రాలేదంటారు? ఆయన అపోజిషన్ని తిట్టడం మొదలెడితే ఎవరు ఓటేస్తారు? చంద్రబాబు నాయుడు రూలింగ్లో ఉన్నాడు. చంద్రబాబుని క్రిటిసైజ్ చేస్తే ఈయన ఫోర్స్ అవుతాడు. ఈయన అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేస్తే తిరిగితే వీళ్ళు క్యాంపెయిన్ ఏం చేశారు? ఇది ప్యాకేజ్ అండి, వీళ్ళిద్దరూ ఒకటేనండి, ఓట్లు చీల్చడానికి పవన్ కళ్యాణ్ చేత పెట్టించారు అని అది వెళ్ళిపోయింది. అది బ్లండర్, పెద్ద బ్లండర్. అది పెద్ద బ్లండర్ లేదు. అది పవన్ కళ్యాణ్ గారు మొన్న 2009 ఎలక్షన్లో చేసిన బ్లండర్లు అన్నీ కాదు. ఆయన మొత్తం అవన్నీ రికవర్ అయ్యేలాగా ఆయన తీసుకున్న డెసిషన్
2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గుపడకుండా ప్రెస్ మీట్ పిలిచో మీటింగ్ పెట్టావు, నేను వెళ్ళిపోవట్లేదు, నేను ఉంటాను అని చెప్పి ప్రకటించడం అనేది ఓకే. ఆయన ఎన్ని బ్లండర్స్ చేసినా పర్లేదురా, ఉంటాను అన్నాడు కదా, అది గ్రేట్. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా వెళ్తాడు. అది అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బ్లండర్స్ చేశారని చెబుతున్నారు. అయితే బీజేపీ తోటి ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం కూడా పెద్ద బ్లండర్గా మీరు భావిస్తున్నారా నెక్స్ట్ సీఎం అవ్వడానికి? ఎందుకంటే వాళ్ళ అభిమానులందరూ కూడా నెక్స్ట్ సీఎం అని చెబుతున్నారు, కోరుకుంటున్నారు కూడా. ఇది పెద్ద హర్డిల్ అయ్యే అవకాశం ఉందా బీజేపీ తోటి పెట్టుకోవడం? చెప్పలేము. బీజేపీ ఎలా డెవలప్ అవుతుంది అసలు అది కాదు. ఐడియాలజికల్గా కమ్యూనిస్టులతో కమ్యూనిస్టులు అంటే డెడ్ అగెనిస్ట్ బీజేపీ. కమ్యూనిస్టులతో కలిసి ఒక సంవత్సరం నడిచారు, ఎలక్షన్ ఓడిపోయింది. ఓడిపోగానే బీజేపీతో కలవటం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చేశాడు 98లో. చంద్రబాబు నాయుడు గారు 98లో కమ్యూనిస్టులతో కలిసి ఎలక్షన్కి వెళ్ళి 15 సీట్లు వస్తే వెళ్ళి వాజ్పేయికి సపోర్ట్ చేశారు వెంటనే ఆ సీట్లతోటి. అప్పుడు ఇది ఇంకా ఐడియాలజికల్గా ఇంత పెద్ద కాలుష్యం ఇంకేం ఉండదు, పెద్ద పొల్యూషన్ అనమాట. సేమ్ అదే ఈయనకి ఎమ్మెల్యేలు అది రాలేదు కాబట్టి నా ఇష్టం నేను ఏమన్నా చేసుకోవచ్చు అనొచ్చు. కానీ దీనికి కారణం ఏంటి నాకైతే తెలీదు. బట్ డెఫినెట్గా ఇది మామూలుగా నాలాంటి వాడు డైజెస్ట్ చేసుకోగలిగినంత ఈజీ కారణం కాదు. అదే ఆయన కాంగ్రెస్ తోటి కలిసిన, తెలుగుదేశంతో కలిసిన, జగన్మోహన్ రెడ్డితో కలిసిన పెద్ద ఏమి అది ఐడియాలజికల్ పొల్యూషన్ ఏం కాదు. ఎందుకంటే పెద్ద ఐడియాలజీలు ఎవరు లేవు మాకు, కాంగ్రెస్కి లేదు, ఏమీ లేదు. పవర్లోకి రావడం ఐడియాలజీ. వేరేస్ కమ్యూనిస్ట్ బీజేపీ వీళ్ళకి కొన్ని ఐడియాలజీలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల నుంచి ఈ సిద్ధాంతం నుంచి ఆ సిద్ధాంతానికి జంప్ చేయడం అనేది మరి ఎందుకు చేశాడో నాకు తెలియదు. చూడాలి మరి. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను కలిసింది 2-3 సార్లు కలిసాం. చాలా గౌరవంగా ఉంటాడు, నాకు చాలా నచ్చుతాడు అతను. అతని మాట, బిహేవియరు నాతో చాలా బాగుంటుంది. నాకు అంత గౌరవం ఇవ్వాల్సినంత క్లోజ్ కాదు మేము, కానీ చాలా గౌరవం ఇస్తాడు. సో డెఫినెట్గా ఇది పరస్పర అభినందన కమిటీ అని ఆయనకి మాకు ఉంది. ఐ విష్ ఒక ఫోర్స్ కింద అవ్వటం అవసరం ఇవాళ స్టేట్కి. థర్డ్ ఫోర్స్ కావాలి. లేకపోతే వీళ్ళిద్దరూ 1,00,000 కోట్లు తినేసాడని వాళ్ళు అన్నారు, 6 లక్షల కోట్లు తినేసాడని వీరు బుక్ చేశారు. ఇలా ఎవరు ఎన్ని లక్షల కోట్లు తినేశారో ఒకళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు తప్ప ఆపే ప్రయత్నం చేసేవాడు ఎవడో ఉండడు. వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అలా ఉంది. డెఫినెట్గా థర్డ్ ఫోర్స్ అధికారంలోకి రాకపోయినా ఒక స్ట్రెంగ్త్, ఒక 10 సీట్లు 20 సీట్లతో అడిగేవాడు ఒకడు వస్తే మార్చచ్చు, చాలా మార్పు తీసుకురావచ్చు. అథారిటీగా రావాలి. చూద్దాం ఎవరు వస్తారో, ఇంకా కొత్తగా ఎవరైనా వస్తారేమో. చిరంజీవి దాదాపు అస్త్ర సన్యాసం చేశారని అందరూ అనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారో లేదో కూడా తెలియదు. అయితే మొన్న ఈ తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చిరంజీవి జనసేనకి సపోర్ట్ చేయబోతున్నారని. చిరంజీవి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే లేకపోతే జనసేనకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? చేసే అవకాశం ఉంటుందా? చిరంజీవి గారి ఆలోచన కూడా మీకు కొంత అవగాహన ఉంటుంటుంది కదా. సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. తమ్ముడు పార్టీ బాగుండాలని ఆయన కోరుకుంటాడు అంతే. అంతకన్నా ఆయన చేసిన ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఓటేయండి అని అడిగితే గత ఎన్నికలు ఎక్కడ అడగలే కదా, ఎక్కడ ఏమో అడుగుతాడేమో చూద్దాం. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఉంది కాబట్టి బీజేపీ సెంటర్లో పవర్లో ఉంది. ఇప్పట్లో పవర్లో పోయే పరిస్థితి కూడా ఏం కనపట్లేదు, నాకైతే ఏం కనపట్లే. కనీసం అపోజిషన్ అక్కడైనా బలంగా ఉంటే. మన స్టేట్ అయితే ఆంధ్ర అయితే అసలు 2 పార్టీలు వాళ్ళకే సపోర్టు. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ మాట్లాడదు, వైసీపీ మాట్లాడదు. 25 మంది ఎంపీలు ఊరికే పైన స్టీల్ ప్లాంట్ అంటే ఊరేగింపు తీసాం, ఏదో మెమరాండం ఇచ్చాం, అది ఇచ్చాం అంతే. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నీ క్యాపిటలిజం అనే నీ థీరీ తప్పు అని మాట్లాడగలిగిన సత్తా కనపట్లేదు ఎవరికైనా. కాంప్రమైజ్ పాలిటిక్స్, రెబెల్ పాలిటిక్స్ అని 2 ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి రెబెల్గా సక్సెస్ అయ్యాడు, కాంప్రమైజ్లో ఫెయిల్ అవుతాడు. చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్గా సక్సెస్ అయ్యాడు, రెబెల్ అయితే ఫెయిల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ అన్నవాడు అసలు బ్రాండే రెబెల్, అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది నా థీరీ, ఇదేమి శిలాక్షరాలు కాదు, ఇది నా థీరీ. ఎవరి ఒరిజినాలిటీలో వాళ్ళు మీ అనుభవంతో మీరు చెప్తుంది. నేను మామూలు ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సీన్ చూస్తే ఎవరు దేనికి సూటబుల్లో దానికే వెళ్ళాలి. దేవదాస్ సినిమా ఎన్టీ రామారావు తీస్తే అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎన్టీ రామారావు పట్టుకుని అలాగే నాగేశ్వరరావు తీసుకెళ్ళి కృష్ణుడి కింద పెట్టి మాయాబజార్ తీశారనుకోండి, ఎవడు చూస్తాడు? ఎవడు దేనికి సూట్ అవుతాడో వాడిని దాంట్లోనే. వీళ్ళు అలా మారాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం జనం పెద్ద పనికిరాడండి అంటారు. ఎందుకో వీళ్ళు ఇటు అటు మారుతున్నారేమో అని కొంచెం అనుమానం వస్తుంది.
ఏపీ 3 క్యాపిటల్స్ గురించి, పోలవరం అప్డేట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, ఈ మూడిట్ల గురించి, ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ ఇది కాబట్టి చాలా సార్లు చెప్పేశాను. అంటే మనకి చాలా మంది ప్రశ్నలు అడిగారు ఈ ఏపీ 3 క్యాపిటల్స్ మీద నాకు క్లారిటీ లేదు, ఎక్కడ నేను చూడలేదు. ఎక్కడో ఆఫ్రికాలో అక్కడ ఉందన్నారు కానీ నేను చూడలేదు. వైజాగ్ క్యాపిటల్ షిఫ్టింగ్లో మరి అక్కడ వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎవరెవరైతే ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఇచ్చారో వాళ్ళతో అంతకుముందు గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ నీ గవర్నమెంట్ కనుక ఓవర్టేక్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్లు ఏవో ఇవ్వమంటారు. ఎక్కడి నుంచి ఇస్తారు? అది నాకు మెయిన్ పెద్ద హడ్డిల్. దాదాపు 30,000 ఎకరాలకి ఎకరానికి 2 కోట్లు ఇమ్మన్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు లేటెస్ట్గా పే చేసిన రేట్లు చూసుకుంటే 2 కోట్లు 3 కోట్లు ఇమ్మంటారు. ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తారు? సో పొలిటికల్గా పక్కన పెట్టండి, అడ్మినిస్ట్రేటివ్గా ఒక గవర్నమెంట్ చేసిన దాన్ని ఇంకో గవర్నమెంట్ అండూ చేయాలంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అయింది. ఆ రోజున కూడా వీళ్ళు అపోజ్ చేయాలి, అట్లీస్ట్ మోరల్ వాల్యూ రావడానికి. నేను ఎప్పుడూ అపోజిషనే. అమరావతిలో వద్దు మర్రో అని ఏడిచినోడు నేను ఒకనే. మరి ఏమవుతుందో చూడాలి. మరి ఏంటో ఆ డెసిషన్ అందరితో మాట్లాడే చేసి ఉంటారు. మరి గవర్నమెంట్ కదా. పోలవరం వాళ్ళు ఇంకో 30,000 కోట్లు ఇస్తే కానీ అది పూర్తి ఎత్తు కొలుచుకోండి. ఇవన్నీ ఎప్పుడు అంతా కడతారు. నీళ్ళు ఆపాలిగా. మీరు ఎంత ఎత్తు కట్టేసి ఫ్లడ్ వచ్చినప్పుడు అలా ఇలా దింపుతున్నారు అనుకోండి గేట్లు, నీళ్ళన్నీ సముద్రం దవడేసిన మించి సముద్రంలో పోతాయి. ఇవి ఇలా ఎత్తి ఆపాలంటే ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది. మునిగిపోయే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే తప్ప ఇలా పెట్టడానికి లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు 6 నెలల ముందే సబ్మెర్జ్ అయ్యేటువంటి భూముల వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఫుల్గా ఇచ్చినట్టుగా గవర్నమెంట్ పట్టుకెళ్ళి ఎఫిడేవిట్ వేస్తేనే, ఈ వేళ ఎఫిడేవిట్ వేస్తే రేపు జూలైలో ఆపచ్చు. ఆ డబ్బు వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మేము అడుగుతున్నాం అంటున్నారు. అంతే. సేమ్ చంద్రబాబు నాయుడు టైంలోనూ అదే చెప్పారు వాళ్ళు, ఇప్పుడు అదే చెప్తున్నారు. వీళ్ళు ఏమన్నా అంటే మేము ఒక్క అంగుళం కూడా తగ్గించాం, ఎత్తు కొలుచుకోండి అని. ఇంకా ఎత్తు కట్టచ్చు, ఎత్తుదే ఉంది మన ఇష్టం. కానీ నీళ్ళు ఏ లెవెల్కి ఆపుతాం అన్నది మెయిన్. ఇక్కడ దాకా ఏమో డ్యామ్ ఉంటుంది, ఇవన్నీ గేట్లు. ఈ గేట్లు ఇలా దింపేసామనుకోండి నీరంతా పోతుంది. గేట్లు ఇలా ఉంటేనే రిజర్వాయర్లో నీళ్ళు ఆగుతాయి. అది పోలవరం. స్టీల్ ప్లాంట్ అనేది స్టీల్ ప్లాంట్కి పరిమితం అని నేను అనుకోవట్లేదు. ఇంకా చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్. అది ఏంటంటే టోటల్ క్యాపిటలిజం వైపు పోతుంది ఈ గవర్నమెంట్. అది వాళ్ళ ఐడియాలజీ. వాళ్ళు ఏమి ఈవేళ కొత్తగా తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తుంది కాదు. గోల్వాల్కర్ గారు ఎప్పుడో చెప్పాడు, ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు, క్రైస్తవులు, సామ్యవాదులు. ఈ ముగ్గురు కూడా ఈ దేశానికి శత్రువులు. సామ్యవాదులు అంటే సోషలిస్టులు, సోషలిజం అంటే పబ్లిక్ సెక్టర్. మనది మిక్స్డ్ ఎకానమీ. నెహ్రూ గారిది మిక్స్డ్ ఎకానమీ. పనిచేసింది, ఇప్పుడు దాకా బాగానే పనిచేస్తుందిగా. మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ పనిచేసిన వాళ్ళ పిల్లలు వేళ ఎలా ఉన్నారు? అమెరికాలో ఉన్నారు, బాగా చదువుకున్నారు. మీకు కూడా తెలుసు కదా, మీ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి, మన ఇంట్లో బళ్ళు తోలిన వాళ్ళు, మనకు డ్రైవర్ పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరి పిల్లలు మనకన్నా చాలా బాగున్నారు ఇప్పుడు. ఈ సైకిల్ ఇలా తిరగడానికి కారణం అంటే ఎకానమీని లైన్లో పెట్టారు. అందులో మిక్స్డ్ ఎకానమీ. ఓ పక్కన పబ్లిక్ సెక్టర్ ఉంది, ఓ పక్కన ప్రైవేట్ సెక్టర్ ఉంది. వీళ్ళు పబ్లిక్ సెక్టర్ అనేదానికి పూర్తి వ్యతిరేకం. ఇదంతా లాస్ ఎందుకు అనవసరం, ప్రైవేట్ వాడికి ఇస్తే మనకు పన్ను కడతాడు కదా అని. కానీ పబ్లిక్ సెక్టార్లో ఉండి 1000 మందికి జీతాలు ఇస్తున్నారు. ఈ ప్రైవేట్ సెక్టార్లో 100 మందికే ఇస్తున్నారు. 100 మందితోటి వీళ్ళు ₹1,00,000 లాభం తీస్తుంటే 1000 మందితోటి వీళ్ళు ₹1,00,000 నష్టం తీసుకొస్తున్నాడు. ఇదే కదా జనరల్గా. కానీ 1000 మందికి ఇచ్చినటువంటి జీతాల వల్లేగా ఈ నష్టం. ఈ 1000 మంది జీతాల డబ్బు ఏం చేస్తున్నారు? బయటికి తీసుకొచ్చి మార్కెట్లో ఖర్చు పెడుతున్నారు. ఈ మార్కెట్లో ఖర్చు పెట్టిన డబ్బు అంతటికి ట్యాక్స్ ఎవరికి వస్తుంది? మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది. ఇప్పుడు మనకు తెలియకుండానే నా చిన్నప్పుడు సెలూన్కి వెళ్తే పావలా ఉండేది. ఈవేళ సెలూన్కి వెళ్తే ₹100 అయింది. ఏమన్నా గవర్నమెంట్ పెట్టిందా ₹100 చేయమని? లేకపోతే వాళ్ళంతా యూనియన్ పెట్టుకుని ₹100 చేయమన్నారా? ఆటోమేటిక్గా అక్కడ ఆ గవర్నమెంట్ వాడి శాలరీస్ పెరుగుతుంటే వీళ్ళకి రేట్లు పెంచుతారు. అలాగే ధోబీకి బట్టలు వేస్తే పూర్వం ఇచ్చే డబ్బు ఎంత, ఇప్పుడు ఇచ్చే డబ్బు ఎంత? మార్కెట్లోకి డబ్బు రావాలంటే మిడిల్ క్లాస్ దగ్గర డబ్బు ఉండాలి. రిచ్ వాడి దగ్గర డబ్బు ఉంటే అది మార్కెట్లోకి రాదు. సో మిడిల్ క్లాస్ దగ్గర డబ్బు పెట్టాలంటే ఏం చేయాలి అన్నదానికి పబ్లిక్ సెక్టార్ అనేది చాలా అవసరం. ఓకే, పబ్లిక్ సెక్టార్ లాసుల్లో రన్ అవ్వకుండా రన్ చేయాలంటే ఏం చేయాలన్నదానికి ప్రైవేట్ సెక్టార్కి పబ్లిక్ సెక్టార్కి కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. దీనికి ఏం చేయగలమంటే నా ఉద్దేశంలో లేబర్ ఎవరైతే యూనియన్స్ ఉన్నాయో ఆ యూనియన్స్ మేనేజ్మెంట్లో పార్టేక్ చేయండి. ఎప్పటి నుంచో ఉంది డిమాండ్. ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు కూడా అడగటం మానేశారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రిప్రజెంటేటివ్ మేనేజ్మెంట్లో ఉంటాడు. ఓకే, ఇదిగా చూడబ్బా ఈ సంవత్సరం ఇంత లాస్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంత ప్రాఫిట్ వస్తే మన కంపెనీ ఉంచుతాం, లేకపోతే అమ్మేస్తున్నాం అని వాళ్ళే డెసిషన్ తీసుకొని ఉండే.
చేయొచ్చు. అంటే దీని మీద ఆలోచన పెట్టి డిస్కస్ చేసేంత టైం పొలిటీషియన్స్కి లేదు. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఇవేమి డిస్కస్ చేయరు అసలు. నువ్వెంత తినేసావు అని దెబ్బలాడుకోవడం తప్ప ఇటువంటి వాటి మీద ఇవన్నీ బిల్లులన్నీ పాస్ అయిపోతాయి గంటలో, చర్చే ఉండదు. బడ్జెట్లు పాస్ అయిపోతాయి, చర్చే ఉండదు. చర్చ అంతా ఇదే. మాకు ఏవో స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, వాటిలో కొంత చర్చ జరుగుతుంది. అవి చేసిన రికమెండేషన్స్ ఎవడో పట్టించుకోడు. ఈ సిస్టమ్ని కొంత డెఫినెట్గా మార్చవలసినటువంటి అవసరం ఉంది. మార్చడానికి సిస్టమ్ మార్చక్కల ఫ్రేమ్వర్క్. సిస్టంలోకి వెళ్ళే వాళ్ళలో కొంతమంది పూర్వం ఏంటంటే ఒక 50% పొలిటీషియన్స్, 50% బిజినెస్ మెన్ ఉండేవారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ. ఇప్పుడు 90% బిజినెస్ మెన్, 10% పొలిటీషియన్లు అయ్యారు. నెమ్మదిగా 100% బిజినెస్ మెన్ అయిపోయాక వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు కదా. పబ్లిక్ గురించి ఎవడు పట్టించుకుంటాడు? మనకున్న ఫ్రేమ్వర్క్లో ఏం తేడాలు లేవు, చాలా పకడ్బందీగా చేశారు. కానీ అదే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ స్పీచ్లో చెప్తాడు ఆయన, ఇది ఫెయిల్ అయిందంటే కాన్స్టిట్యూషన్ తప్పు కాదు, దీన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు తప్పు. ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు కరెక్ట్గా చేస్తే. అదే జరుగుతుంది, కరెక్ట్గా చేయట్లేదు. తెలంగాణ రాజకీయాల గురించి పెద్దగా మీరు ఏం మాట్లాడరు, కానీ ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి యాత్ర ఒకటి చేస్తున్నారు. ఆ సందర్భంలో వైఎస్సీ యాత్ర గురించి చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సీ యాత్రకి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారా? అధిష్టానం పర్మిషన్ ఇచ్చిందా? ఇచ్చారుగా. అసలు పర్మిషన్ అవసరం లేదు. యాత్రలకు పర్మిషన్లు ఎందుకు? నీకు 30A సెక్షన్ ఏదో ఉంటుంది, ఆ సెక్షన్ ఉంటే ఊరేగింపులకి మైకులకి పర్మిషన్ తీసుకోవాలి. ఈ మధ్య సిటీస్లో టౌన్స్లో ఎప్పుడు పెట్టేస్తున్నారు, 30 పెట్టేస్తే ₹100 కట్టేస్తే. చెప్పేది ఇక్కడ కదా, అధిష్టానం సోనియా గాంధీ అధిష్టానం పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు వెళ్తాడు? అధిష్టానం పెద్ద దీని మీద ఇవ్వాలా వద్దా అన్న టాపిక్కే రాలా. వాళ్ళు వచ్చారుగా, మరి రాజమండ్రి మీటింగ్కి వైలార్రావు వచ్చాడు, వైలార్రావు ఇన్ఛార్జి. వైలార్రావు వచ్చాడంటే సోనియా గాంధీ వచ్చినట్టే. ఆజాద్ రావాల్సింది అనుకుంటా కదా అక్కడ. ఆజాద్ని తీశారు, అప్పుడు ఆజాద్ తప్పుకుని వైలార్రావు వచ్చాడు. అసలు యాక్చువల్గా అయితే ఆజాద్ ఈయన పాదయాత్ర రాజమండ్రి చేరినట్టుగా ఆజాద్ తప్పుకుని వైలార్రావు అయ్యాడు, వైలార్రావు వచ్చాడు. అంటే డెఫినెట్గా హైకమాండ్ వచ్చినట్టే. మా పార్టీలో కాంగ్రెస్లో సిస్టమ్ అంతే. అంటే ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది, రాజమండ్రిలో దాదాపు 5 రోజులు ఆయన వడదెబ్బ కొట్టి అనుకుంటాను రెస్ట్ తీసుకున్నప్పుడు అక్కడ అధిష్టానానికి తెలియజేసి సోనియా గాంధీకి ఈ విషయం చెప్పారు. నేను ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు రాజశేఖర రెడ్డి తోటి, మా పర్మిషన్ తీసుకున్నాడని సోనియా గాంధీ చెప్పింది అనేది ఒక ప్రచారం. చాలా తప్పు. నేను రాజశేఖర్ గారు, కొనతాల రామకృష్ణ గారు వెళ్ళాం. వెళ్తే హెలీప్యాడ్, మన ఆవిడ హెలికాప్టర్ దిగి ఫ్లైట్ ఎక్కింది వైజాగ్లో. మమ్మల్ని ముగ్గురినే లోపలికి అలౌ చేశారు. నేను అప్పుడు ఎంపీని కాదు, కొనతాల రామకృష్ణ గారు మినిస్టర్ కాదు, ఏం కాదు, రాజశేఖర్ గారు ఏం కాదు, కాంగ్రెస్ లీడర్స్ అంతే. రాజశేఖర్ గారు అప్పటికే చాలా పదవులు చేస్తున్నారు. ఇది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కళ్ళనే అలౌ చేస్తామండి అని చెప్పి రాజశేఖర్ గారిని ఒక్కరినే పంపారు. రాజశేఖర్ గారు అప్పటికి సెల్ ఫోను ఇచ్చి సెల్ ఫోన్లో మాట్లాడించండి అని చెప్పాము మేము. అయితే ఆయన సెల్ ఫోన్ ఆపరేషన్ కూడా తెలియదు అప్పుడు. ఎలాగయ్యా ఇది అంటే, ఇది ఒక్కడిసారి చాలని ఇది చెప్పి లోపల కొత్త ఏం కాదు, ఆయన వాడాల్సిన అవసరం ఉండేది కదా, ఆయన పెద్ద ఆయన కదా బాగా. లోపలికి వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు. ఆవిడ జస్ట్ ఏం చెప్పిందంటే, ఓకే ఇప్పుడు కాదులేండి నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానని చెప్పింది. నేను ఒకసారి పరామర్శించమని అడిగారు, నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి అంతా 1 minute అయిపోయింది. ఆయన వచ్చేసి మాకు ఇద్దరికి చెప్పారు, ఇలా అంది ఆవిడ, మీరు కూడా పక్కన ఉండండి, బయట వాళ్ళకి తెలియదు కదా మేము ఎంతమంది లోపలికి వెళ్ళామో, మళ్ళీ నేను ఒక్కడనే లోపలికి వెళ్ళాను, మీరు బయట ఉన్నారని ఎందుకు, ముగ్గురం కలిసి మీడియాతో మాట్లాడదాం, మీడియా అప్పటికి బయట వెయిట్ చేస్తాం. వచ్చారు, రాజశేఖర్ గారు చెప్పారు, మాట్లాడాం, హెల్త్ బాగోలేదని చెప్పాం, ఆవిడ ఇప్పుడు హర్రీగా ఉంది కదా వెళ్ళిపోయింది ఢిల్లీ అని ఇది చెప్పారు, అయిపోయింది. యాక్చువల్గా తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయనే ఒక అకేషన్లో నాతోటే చెప్పాడు, ఆ వేళ సోనియా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కరెక్ట్ నిర్ణయం. ఆ వేళ కనుక రాజశేఖర రెడ్డితో ఆయన ఆవిడ మాట్లాడుంటే రాజశేఖర రెడ్డి వ్యతిరేక శక్తులు అందరూ ఏకమైపోతారు. కాంగ్రెస్ పార్టీ ఇది, మిగతా పార్టీల్లో కాదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గ్యారంటీగా సీఎం అవ్వాలని ఏం లేదు. అంతకుముందు 2-3 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. ఆ వేళ సోనియా గాంధీ డైరెక్ట్గా మాట్లాడేసింది అనుకోండి, మొత్తం మారిపోయేది. అంటే ఇంకేముంది, అయిపోయింది. నెక్స్ట్ సీఎం ఏడాదిలో ఎలక్షన్, ఇది 2003 మేలో జరిగింది, 4లో ఎలక్షన్, ఇంకేముంది, అయిపోయింది. రాజశేఖర రెడ్డిని సీఎం అయిపోయినట్టే. వెంటనే రాజశేఖర రెడ్డి వ్యతిరేక శక్తులు అందరూ ఏకమైపోతారు. అప్పుడు రాజశేఖర రెడ్డి వ్యతిరేక శక్తులు రాజశేఖర రెడ్డి అనుకూల శక్తుల కన్నా రెట్టింపు ఉన్నారు. ఆవిడికి రాజశేఖర రెడ్డిని సీఎం చేయాలని ఉంది, అది రాజశేఖర రెడ్డికి తెలుసు. అందుకే రాజశేఖర రెడ్డి ఏమి ఆవిడ మాట్లాడలేదు అన్నది నెగిటివ్గా తీసుకోలే.
చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా మాలాంటి వాళ్ళంతా గోలెట్టాగానే ఏముందని ఫోన్లో అలో అనొచ్చు కదా, చచ్చా ఇది చాలా దారుణం అది ఇదని. ఆయన ఏం మాట్లాడు. ఎప్పుడో తర్వాత ఏడాదికి ఎప్పుడో ఒక ఢిల్లీ వచ్చాడు ఆయన, ఒక డిన్నర్లో మేము ఇద్దరమే కూర్చున్నాం. ఏఐసీసీది అనుకుంటాను, అందరూ మిగతా నార్త్ ఇండియా వాళ్ళు అందరూ ఉన్నారు. మేము ఇద్దరమే కూర్చున్నప్పుడు ఎందుకో ఈ టాపిక్ వచ్చింది. వస్తే అప్పుడు అన్నాడు, ఆ రోజున నిజంగా ఆలోచించు, ఆవిడ ఫోన్ చేసిందంటే అయిపోయింది. సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి పాదయాత్రకి ఫుల్ సపోర్టు, అయిపోగానే నెక్స్ట్ రేపు ఎలక్షన్ నెగ్గితే రాజశేఖర రెడ్డి సీఎం అని ఆ మెసేజ్ వెళ్ళుంటే మన వాళ్ళు మళ్ళీ కొట్టేసుకుని పార్టీ ఓడిపోను. అంటే రేసులో ఉన్న వాళ్ళందరికీ ఇంకా హోప్ మిగిలింది అప్పటికి. హోప్ అలా ఉంచారు. సో సోనియా గాంధీ ఆ రోజున అలా చేసింది చాలా 100% రాజశేఖర రెడ్డికి అనుకూలంగానే చేసింది. అంటే అప్పటికే సోనియా గాంధీ విపరీతంగా తీసుకెళ్ళి చెప్తున్నారు, ఇది రాజశేఖర రెడ్డి ప్రాంతీయ పార్టీ పెట్టుకోవడానికి పెట్టారు. నేనే పట్టుకెళ్ళాను ఈ వీడియోలన్నీ తీసుకుని సోనియా గాంధీకి చూపించడానికి. నేను, సత్యబాబు, నంది ఎల్లయ్య చూపించడానికి నన్ను గుర్తుపడుతున్నాడని. బొత్స సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ ఎంపీ అప్పుడు, నంది ఎల్లయ్య ఎంపీ రాజ్యసభ. వాళ్ళు అరేంజ్ చేసి అపాయింట్మెంట్ నాకు. నేను ఇక్కడి నుంచి వీడియోలో ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి పార్లమెంట్ జరుగుతుంది ఆవిడ రూమ్లో తీసుకెళ్ళి ఆవిడకి చూపించాను. చూపిస్తే ఆవిడ చూసి మొత్తం అన్ని కాంగ్రెస్ జెండాలతో ఆయన పాదయాత్ర. అక్కడికి ఆవిడ రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే ఆయన సొంత పార్టీ పెట్టుకుంటున్నాడు, కాంగ్రెస్ కాదని. అది చూసిన తర్వాత ఆవిడ, ఓ నాకు ఇస్తావా ఇక సీడీ అని అడిగింది. మీకు ఇవ్వడానికే తెచ్చానమ్మా. సీడీ తీసుకుంది. కాంగ్రెస్లో అదే చెప్తుంది, కాంగ్రెస్లో చాలా కష్టం నెగ్గుకు రావడం. మనకు శత్రువులంతా మన పార్టీ వాళ్ళే. రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిందన్న రోజు నుంచి రాజశేఖర రెడ్డి దశ మారింది. లేకపోతే 96లో ఎంత దారుణం చేశారు. 98లో ఇవిడ వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే పీసీసీ ప్రెసిడెంట్గా ఓడిపోయాం. ఇమీడియట్గా సిఎల్పి లీడర్గా 5 ఏళ్ళు అవగానే సీఎం 5 ఏళ్లలో ఈయన ఏం చెప్తే అదే, ఎవడో మాట్లాడడానికి లేదు. 5 ఏళ్ళు దాటగానే మళ్ళీ సీఎం. సోనియా గాంధీ అందులో రాజశేఖర రెడ్డి విషయంలో మాత్రం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గొడవ. ఓకే, నేను అడుగుతుంది రేవంత్ రెడ్డి గురించి అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తారనేది కొంత ప్రచారం జరిగింది. పీసీసీ జీవన్ రెడ్డికి ఇస్తారేమో, రేవంత్ రెడ్డికి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇస్తారు. ఈలోగా దాన్ని మొత్తం ఆగి జానారెడ్డి అడ్డుపడ్డారు. నాగార్జున సాగర్ ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని తేలుద్దాము అనేది అధిష్టానం అడ్డుపెట్టింది. నాగార్జున సాగర్ రిజల్ట్ తర్వాత ఆలోచిద్దామని. ఈలోగా రేవంత్ రెడ్డి ఇక్కడ యాత్ర స్టార్ట్ చేశాడు. ఆ యాత్రకి కొంతమంది ఆయన టీడీపీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొండా సురేఖ ఇలాంటి వాళ్ళ యాత్రకి అటెండ్ అయ్యారు. ముగింపు సభకి మెయిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వలేదు. ఈ యాత్ర నాకు అధిష్టానం అనుమతి ఇచ్చింది, నేను యాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి తెలంగాణలో చేస్తున్నాడు. అయితే ఆయన కొంతవరకు పరిమితమయ్యాడు ఆయన నియోజకవర్గం చుట్టుపక్కలలో. అయితే ఈ యాత్రకి అనుమతి నిజంగా ఇస్తుందా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి? నీకేదైనా ఐడియా ఉంది దాని గురించి? నాకు అంత నేను మీరు చెప్పేదాకా నేను తెలియదు. కానీ నాకు జనరల్గా దాన్ని పెద్ద పట్టించుకోరు. అందులో ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పొజిషన్లో ఎవరో ఒకళ్ళు తిరుగుతున్నాడు మన పార్టీ తరఫున. మొన్న చాలా పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయని పెర్ఫార్మెన్స్ కదా, 3rd ప్లేస్ అయిపోయింది. సో డెఫినెట్గా కాంగ్రెస్ హ్యాస్ టు స్ట్రగుల్. రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో వీళ్ళందరూ కలిసి కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దే కాంట్ ఎఫర్ట్ టు ఫైట్. వాళ్ళు తనుగు చేస్తే ఎవరికి ఉండదు కదా. సో జనరల్గా కాంగ్రెస్లో గ్రూపులు అనేవి కాంగ్రెస్ పార్టీ కన్నా బలమైనవి. అది కూడా కాంగ్రెస్ బలం అనుకోవాలి. ఎందుకంటే డెమోక్రసీలో ఎవడ వాయిస్ ఆడుకుంటుంది. చూద్దాం, లెట్ us hope for the best. ఓకే, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయండి, తర్వాత అడుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.